అనంత అనంత దేవేశ అనంత ఫలదాయక అనంత దుఃఖనాశాయ అనంతాయ నమో నమః. నమస్తే, జై శ్రీరామ్. వెల్కమ్ బ్యాక్ టు మన ఊరి గుళ్ళు. ఈరోజు మనం వికారాబాద్ జిల్లా అనంతగిరిలో ఉన్న శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవస్థానంకు వచ్చాము. ఈ గుడి యొక్క చరిత్ర ఈరోజు మనం తెలుసుకుందాము. దాదాపు 5000 సంవత్సరాలకు పూర్వం మృకుండ కుమారుడైన మార్కండేయుడు భక్తితో బ్రహ్మదేవుని పూజించి ఆ దేవుని ఆదేశానుసారం భూమండలంలో భరతఖండములో ఆదిశేషునకు పుచ్చభాగము అనబడు అనంతగిరి చాలా ప్రశాంతమైన స్థలం కావున అక్కడ తపస్సు చేయమని చెప్పాడు. అప్పుడు మార్కండేయుడు అనంతగిరి కొండల్లో తపస్సు చేశాడు. అప్పుడే ముచికుందుడనే రాజు రాక్షసులతో అనేక సంవత్సరములు యుద్ధం చేసి వాళ్ళను ఓడించి దేవేంద్రుని నిద్రపోవుటకు ప్రశాంతం స్థలం కావాలని రాజు అడిగారు. అలాగే తాను నిద్రపోయినప్పుడు ఎవరైనా భంగం చేసినా భస్మం అయిపోవడానికి వరం పొందాడు. అప్పుడే అనంతగిరి క్షేత్రంకు వచ్చి ఒక గుహలో నిద్రపోయాడు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణ బలరాములు కాలయవనుడు రాక్షసునికి భయపడినట్టు నటించి శ్రీకృష్ణుడు తన వెంట తెచ్చుకున్న వస్త్రములను ఆ రాజుపై వేశాడు. అప్పుడు ఆ రాక్షసుడు శ్రీకృష్ణుడు ఇక్కడే నిద్రిస్తున్నాడు అనుకొని ఆ రాజు నిద్రని భగ్నం చేస్తాడు. అప్పుడు దేవేంద్రుడు ఇచ్చిన వరంతో ఆ రాజు ఆ రాక్షసుని భస్మం చేస్తాడు. అప్పుడు శ్రీకృష్ణ బలరాములు దేవుళ్ళుగా ప్రత్యక్షం అవుతారు. అప్పుడు రాజు సంతోషించి వారి పాదములు కడిగి వారి జీవితం ధన్యం చేసుకుంటారు. ముచికుందుని చేత ఆ శ్రీకృష్ణుని పాదాలు కడిగిన జలమే జీవనది అయినది. ఆ నదికి ముచికుందా నది అని పేరు వచ్చింది. కాలక్రమేణా ఆ నది మూసీ నదిగా ప్రఖ్యాతి చెందింది. కలియుగం ప్రారంభమై శ్రీ మహావిష్ణువు మార్కండేయ మహామునికి దర్శనమిచ్చి అతని తపఫలముగా సాలగ్రామ రూపంలో అనంత పద్మనాభునిగా వెలిసి అశేష భక్తులకు కోరిన కోరికలు తీర్చుకుంటున్నాడు. సంవత్సరానికి 2 సార్లు, ఒకటి ఆషాఢ శుద్ధ పౌర్ణిమకు బ్రహ్మోత్సవాలు రూపకముగా స్వామివారి ఉత్సవములు ఘనంగా జరుగుతాయి. అలాగానే తెలంగాణలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి ఇక్కడికి భక్తులు వస్తూ ఉంటారు. ఇక్కడ పుష్కరిణిలో స్నానం చేసి స్వామివారి స్తోత్రం పఠిస్తూ స్వామివారిని దర్శించుకుంటారు. ఈ పుష్కరిణిని భవనాశిక అని పిలుస్తూ ఉంటారు. ఇది అనంత పద్మనాభ స్వామి గుడి యొక్క చరిత్ర. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ దోస్తులకి షేర్ చేయండి. అలాగే మన ఊరి గుళ్ళు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఊర్లో కనుక ఇలాంటి పాత గుళ్ళు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్. ధర్మో రక్షతి రక్షితః. ధన్యవాదాలు.